భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున కూడా ఈ ఇళ్ల స్థలాలు ఇవ్వమని అడగటానికి అప్లికేషన్లు దాదాపు 160 దాకా ప్రతి ఇంటికి వెళ్ళి రాసి వాళ్ళ దగ్గర నుంచి నిజంగా అంతమందికి ఇళ్ల స్థలం లేదంటే మనకే ఆశ్చర్యం వేస్తుంది అనమాట. ఇంతమంది ఇళ్ల స్థలం లేకుండా నాకు ఇంతవరకు ఇప్పుడు వరకు ఇవ్వలేదమ్మా అని ఒక్కొక్కళ్ళు వచ్చి చెప్తుంది. చాలా బాధ అనిపించింది. మరి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి ఒక ఇల్లు లేకోకుండా చేస్తాను, నేను ఇల్లు లేని వాళ్ళని లేకుండా చేస్తాను అని చెప్పి అన్నారు. అది ఆ వాగ్దానాన్ని అమలు చేసుకోవాలని కోరుకుంటూ మేము ఈ కార్యక్రమం చేపట్టాము. అట్లాగే అసలు మహిళలకి ఉచితంగా బస్సు ఛార్జీలు లేకుండా బస్సు ఉచిత ప్రయాణం అని చెప్పారు. మరి అది ఇంతవరకు అమల్లోకి రాలేదు. అలాగే ఎన్నో వాగ్దానాలే కదా అని ఎన్నికలప్పుడు వాగ్దానాలు చేసేసి తర్వాత ఇవ్వకోకుండా ఉండటం అనేది అది మర్యాద అనిపించుకోదు. ఆయన నిజంగా ఈరోజు ఇళ్ల స్థలాల తప్పనిసరిగా మేము ఈరోజు 160 అప్లికేషన్లు ఒక్కలగడ్డ 3 పల్లెలు కలిపి ఒక్కలగడ్డ గ్రామం కలిపి 160 దాకా మేము అప్లికేషన్లు ఇచ్చాము. మరి ఎంతవరకు వాళ్ళు వెరిఫై చేసి అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తారని ఆశిస్తున్నాము. మహిళలందరికీ కూడా అంత మహిళల పేరు మీదే రాసాము ఈ రోజున అప్లికేషన్లు. అవి వాగ్దానాలు అమలు చేయాలని కోరుకుంటున్నాం.